నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఏంటి సార్ ఇప్పుడు 2.0 జగన్ కొత్త నినాదం. అంతే గాకుండా సోషల్ మీడియాలోనే మనం విజృంభించాలి. మొత్తం వీళ్ళు సోషల్ మీడియాతోనే ఓటింగ్ మొత్తం కొల్లగొడుతున్నారు. సో, ఈసారి మనం సోషల్ మీడియాతోనే మొత్తం మనం మార్కెటింగ్ జేసుకోవాలన్నట్టుగా వినిపిస్తుంది. సో, ఏమంటారు మీరు? అంటే అలా కాదు. దాంతోనే జేస్తున్నారా? కొత్తగా మళ్ళా ఏవో అతను అన్న మాట నాకు భలే ఆశ్చర్యకరం వేసిందంటే, జగన్ 2.0 సూపర్ యాప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఆ! దాని ద్వారా కార్యకర్తలకి అందరికీ కూడా మనం అందుబాటులో ఉంటాం. హ్మ్. కార్యకర్తలకి కావాల్సిన న్యాయ సలహాలు అన్నీ కూడా ఇస్తాం హ్మ్. అని చెప్తేనే, మన కంటెంట్‌ని సోషల్ మీడియాలో పెట్టినా, లేకపోతే వేరే వేరే ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కడ పెట్టినా డిలీట్ చేసేస్తున్నారు. హ్మ్. డిలీట్ చేంజేస్తున్నారు. ఫోకస్ కాబట్టి చేయాలి. మన యాప్‌లో పెట్టుకుందాం. చాలా విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, తప్పుడు కంటెంట్ ఎక్కడ పెట్టినా డిలీట్ చేస్తది ప్రభుత్వం. అంతేగాని నా సొంత యాప్ క్రియేట్ చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను కంటెంట్ పెట్టుకుంటానంటే కుదరదు. యాప్‌లు లేపేస్తది తప్పుడు కంటెంట్. అంతే కదా! కేంద్ర ప్రభుత్వం చూస్తా ఊరుకుంటదా? ఆ! వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ అకౌంట్ కావచ్చు, లేకపోతే ఫేస్‌బుక్‌లో కొంత అకౌంట్ కావచ్చు, డిలీట్ చేసింది కూటమి ప్రభుత్వం ఎందుకు డిలీట్ చేస్తది? ఆ! ఆ మెటా సంస్థ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేతే లాగిన్ ఉన్నోడు డిలీట్ చేసుకుంటాడు. చేస్తారు. అంతేగాని కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అదే. మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాల కంటెంట్ ఎక్కడున్నా కేంద్ర ప్రభుత్వం కట్ చేస్తది. అవును. సరే అది కూడా తెలియదేనికి. సరే అది పక్కన పెడదాం. కార్యకర్తలకి అనుకూలంగా ఉండడానికి దగ్గరలో అందుబాటులో ఉండడానికి యాప్ అన్నారు. హ్మ్. గతంలో చెప్పి ఆడేమో డిజిటల్ బుక్ అని పెట్టారు ఆ! గతంలో. డిజిటల్ బుక్. డిజిటల్ బుక్ పెట్టి కంప్లెయింట్స్ ఏమన్నా దాంట్లో పెట్టండి అంటే ఏమైందంటే ఆ రోజు పెట్టిన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి దుర్మార్గాలన్నీ వీడియోలు 36 వీడియోలు అప్లోడ్ అయినాయి. అప్లోడ్ అయ్యేటప్పటికి ఆళ్ళు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు చేసిన తప్పులు వీడియోలన్నీ వాళ్ళయ్యేవా? వచ్చినాయి. వెంటనే ఆపేశారు. అప్పుడు డిజిటల్ బుక్ ఆపేశారు. ఇప్పుడు కొత్తగా యాప్. సరే 2.0 అంటున్నారు కదా! జగన్ 1.0 ఒకటయింది. జగన్ 1.0లో ఆంధ్రప్రదేశ్‌ని షేవ్ చేసాడు. క్లీన్ చేయవా? ఇప్పుడొచ్చి సేవ్ చేస్తానంటున్నాడు. ఎందుకు అప్పుడు షేవ్ చేసేసావు కదా! ఏం చేస్తావు సేవ్? నువ్వు రావద్దు. ఎలా సేవ్ చేసుకోవాలో మాకు తెలుసు అంటారు కదా ప్రజలు. అంటే కార్యకర్తలకు కూడా ప్రతి పార్టీకి కూడా డిజిటల్ అవును. యాప్స్ ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం కూడా ఒక యాప్ క్రియేట్ చేసింది. దీన్ని క్రియేట్ చేసింది ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటిని కూడా మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆ యాప్‌లోకెళ్ళి చూసుకొని మీరు మీకు దానికి లభ్యత ఉందా లేదా అని చూసుకోమని చెప్పి మనకి యాప్ క్రియేట్ చేశారు. ప్రజల హ్మ్. ఉపయోగార్థం. అలాగే పార్టీలకు కూడా యాప్‌లుంటాయి, చేసుంటాయి. నీ యాప్ నువ్వేం చెప్తావు? అది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత మీరు గమనించండి. అతను పరామర్శలకెళ్ళాడు. అవును. వెళ్ళాడు. ఎవరికెళ్ళాడు చూడండి. అయితే జైల్‌లో ఉన్నటువంటి అన్యాయాలు, అక్రమాలు చేసి జైల్‌లో పాలయ్యారు చూసారా? వాళ్ళని పరామర్శించడానికి జైలుకెళ్ళాడు. లేకపోతే గంజాయి బ్యాచ్‌ని హ్మ్. పలకరించడానికి జైల్లోకెళ్ళాడు. అంటే నువ్వు అధికారంలో 2.0 అధికారంలోకొస్తే మీరు గంజాయి శుభ్రంగా అమ్ముకోండి. మీకు అందుబాటులో ఉంటాం. మీ మీద ఏదైనా కేసులొస్తే మీకు న్యాయ సలహాలు అందిస్తామని చెప్తాడా? అదే విధంగా కదమ్మా! ఈ చెట్లు. మధ్యన అతని వాతావరణం ఆలోచిస్తుంటే మీకు అర్థమవుతుంది గదా! అక్కడ అప్పలరాజు గారి కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే ఏమంటాడండి? అవును. 18 ఏళ్ళు కుర్రోడు, చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే కేసులెడతారా అంటాడేంటి? నాకు అలా విచిత్రమైన వాతావరణం. ఇప్పుడిప్పుడే నరికేసిన చెట్లన్నీ చిగుర్లు పెట్టి ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర అదే. మరి ప్రజలందరూను. అతను చెప్పే విధానం మొన్న భీమవరం వచ్చాడు. హ్మ్. ఆక్వా రైతులని పరామర్శించడానికంటే వచ్చాడు. హ్మ్. ఆక్వా రైతుల సమస్యపై మాట్లాడడానికి. అక్కడ పెట్టిన బ్యానర్‌లేంటమ్మయ్యి? త్రిబుల్ ఆర్. త్రిబుల్ ఆర్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంట. 2.0 వచ్చిన తర్వాత జగన్ మేము అంతు తేలుస్తాం. హ్మ్. ఆయనేమంటాడు? మేము వస్తే ఎవరైతే అధికారులు మాకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరిని సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా లాక్కొచ్చి మరి శిక్షిస్తామంటాడు. హ్మ్. ఆయన మాట్లాడే విధానం, ఆయన పరామర్శించే వ్యక్తులు ఎవరు? దేనికి గంజాయి బ్యాచి, పొంతనుండడం. గంజాయి బ్యాచి లేకపోతే బెట్టింగ్ యాప్‌లు బెట్టింగ్‌లో ఆడి ఆర్థికంగా ఇబ్బందులు పాలై ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులకి విగ్రహాలు కడతానంటాడు. హ్మ్. అసలా నువ్వేం చెప్పబోతున్నావు? ఇంకొకటి ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ కానీ, ఆ స్కామ్ అవును. వివిధ రకాల స్కామ్‌లో అరెస్ట్ అయ్యి చాలా మంది జైలుకెళ్లారు. అవును. మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, హ్మ్. ధనంజయ రెడ్డి, హ్మ్. తర్వాత ఇంకా చాలా మంది రెడ్లు గారు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హ్మ్. హ్మ్. ఆహ్, అత్యంత చిన్నవాడైన అవినాష్ రెడ్డి. జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వివిధ రకాల కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నారు వీళ్ళంతా. అవును. వాళ్ళందరిని అమాయకులు అంటాడు. అదే చిన్న పిల్లలు అమాయకులంటాడు. అమాయకులు అంటాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి కూడా చిన్న పిల్లోడు. చిన్న పిల్లోడే. చిన్న పిల్లోడయ్యా అసల. అంటే నువ్వు 2.0 పెట్టి ఏం చెప్పబోతున్నావు? అనేది పెద్ద క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్. అంటే మీ అందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మీ మీ ఇష్టారీతిన కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మీరు చిచ్చు పెట్టండి.
మీ ఇష్టాలు ఇతను గంజాయి అమ్ముకోండి, మీ ఇష్టాలు వచ్చిన కబ్జాలు చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా న్యాయపరంగా మేము అండగా ఉంటాం. ఈ ఉమ్, మధ్యన అందరికీ ఆర్థికంగా అండగా ఉంటున్నాడు, న్యాయపరంగా అండగా ఉంటాం అని చెప్పగా చెప్తున్నాడా. అవును. సార్ సార్, ఈ మధ్య ఒక ఆరోపణ వినిపిస్తుంది, అది ఎంతవరకు వాస్తవం అంటే ప్రతి కేసు, ఏ కేసు అయినా కూడాను లాకప్ డెత్లని కానీ లేదా అందులో ఉన్నవాళ్ళు, సో దీనికి ఏమంటారు సార్? అంటే అది ఎందుకు వస్తుంది ఆరోపణ? అదే అలా కదా ఆరోపణలు మన రాష్ట్రంలోనే కదమ్మా, ఉమ్, చాలా చోట్ల చాలా చోట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారులు ఉమ్, చూపించేటువంటి అత్యుత్సాహం వలన కొన్ని లాకప్ డబ్బులు జరుగుతున్నాయి. ఉమ్. జరుగుతాయి. అంటే వీళ్ళ ప్రమేయం ఏమి లేదు ఏదంటారు, ఎవరు చేస్తారమ్మా ప్రతిపక్షాల లాకప్? ప్రమేయం? లాకప్ డెత్ జరిగితే ప్రభుత్వం కింద మచ్చపడద్దు కదా. అవును, జరిగింది. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కోరుకొని లాకప్ డెత్ చేయమని చెప్తుందా? అవును, ఎదుర్కోవాలి కదా, ఆరోపణలు ఎదుర్కోవాలి. అవును. అక్కడ అంటే ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా అది ప్రభుత్వం మీద పడద్ది. ఉమ్, మరి ఇందా మాట్లాడుకున్నాం, ఎవరో ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా ఏమంటారండి, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అంటారు అవును, తప్ప అవునవును, వాళ్ళ ఎమ్మెల్యే పేరు చెప్పరు. అవును. అలాగే ఎక్కడైనా లాకప్ డెత్ జరిగినా ఏదైనా జరిగినా ప్రభుత్వం మీదే మచ్చపడేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. వెంటనే ఇమ్మీడియట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. అవును, ఖచ్చితంగా వాళ్ళ మీద ఇప్పుడు సీఏ నాగరాజు గారిని అవును, అరెస్ట్ చేయలేదా? అవును. అరెస్ట్ చేసి దీనికి ఇప్పుడు ప్రతిపక్షం బ్యాక్గ్రౌండ్ ఏమీ నడిపించట్లేదా? అంటే వాళ్ళు క్రియేట్ అంటే అలా కదండి, ప్రతిపక్షం ఆరోపణ చేస్తుంది ఖచ్చితంగా. ప్రభుత్వ వైఫల్యం ఇది, ఆర్జం పోస్తూ ఉంటది కదా. ప్రభుత్వ వైఫల్యం ఇలా జరిగింది అంటే ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నా చంపేమని అందం. అవును. కాకపోతే వెనకాల కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఉమ్, రఘురామకృష్ణరాజు గారు ఇష్యూలు చేశారు చూసారా, అదే అదే. అటువంటివి జరుగుతాయి. అవును. కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ అలా చేసిన సందర్భాలు లేవు. ఉమ్, కేవలం ఏంటంటే ఆ లాకప్ డెత్ జరిగిందో మిస్సింగ్ అయిందో కేసు ఇంకా రన్ అవుతుంది. అవును. ఇది సాయికృష్ణ కేసు సాయి కృష్ణది మొన్న కూడా 2 జరిగినాయి కదా జరుగుతున్నాయి. సార్. ఆయన అవన్నీ కూడా ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు. ఉమ్, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న వ్యక్తులు ఎవరైనా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు, చట్టాన్ని చేతిలో తీసుకునే కార్యక్రమాలను సమర్థించరు. అట్లా చేసిన అధికారులను ఎవరిని కూడా వెనకేసుకురారు. ఉమ్, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఉమ్. సో మొత్తానికి అయితే 2.0 రెడీగా ఉంటాం మనం, యాప్ లోనే ఏం అప్లోడ్ అవుతాయి ఈసారి చూడటానికి. యాప్ పెట్టుకుంటారు. యాప్ పెట్టుకున్న తర్వాత కొంతమందికి భయం ఉందంట. ఆహా, యాప్ లో లాగిన్ అవుతాయి, అకౌంట్ లో డబ్బులు వెళ్ళిపోతాయేమో, ఆహా. ఆ మళ్ళీ ఇది ఒక సైబర్ క్రైమ్ అవునవును, అవుద్దేమో సైబర్ అని యాప్ లాగా. అని అవుతుందేమో అని భయపడుతున్నారు. ఓకే. మరి ఆ భయాన్ని ఎలా పారగలుగుతాడా, లేకపోతే ఏం పర్వాలేదు డబ్బులు మీ దగ్గర ఉన్నాయేంటి, మా దగ్గర ఉంటాయేంటి, ఆ, మందే కదా మందే కదా, నేను అంటాడేమో, ఉన్నాను కదా, మీకు తెలియదు ఎందుకు అని అంటారా తెలియదు. తెలియదు. రైట్ సార్. థ్యాంక్ యూ.